యేసుక్రీస్తు వారిని అప్పచెప్పిన వ్యక్తి. అతను ఎవరు అంటే ఇస్కరియోత యూదా. ఇతను గురించి మరి బైబిల్లో కొత్త నిబంధనల్లో మత్తయి గారు, ఇద్దరు ప్రవక్తలు మత్తయి సువార్తలో ఒక మాట కనబడుతుంది. అలాగే అపోస్తల కార్యాలు రాసింది లూకా గారు. ఆయన చెప్పిన మాట ఒక రకంగా ఉంది. వాస్తవానికి మత్తయి గారు, లూకా గారు చెప్పిన మాటలను బట్టి ఈరోజు మనము ఈ యూదా ఎలా చనిపోయాడు, ఇస్కరియోతు యూదా ఎలా చనిపోయాడు, మత్తయి గారు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే లూకా గారు కూడా పూర్తిగా దాని గురించి చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇస్కరియోతు యూదా అనగానే అపోస్తులలో 12 మంది శిష్యులలో ఒకతను, యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు వారితో కలిసి నడిచినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు వారి భోజన పదార్థాలలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి యూదా. ఎన్నో ప్రాంతాలకి యేసుక్రీస్తు వారితో పాటు నడిచాడు. ఎన్నో సందర్భాలలో యేసుక్రీస్తు వారు స్వస్థత చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. అన్ని ఆయన కంటికి కనబడింది, చూశాడు. యేసుక్రీస్తు వారిలో నడిచినటువంటి ఒక వ్యక్తిగా అపోస్తులలో 12 మంది శిష్యులలో ఒకతనిగా పేరు పొందిన వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఇతని దగ్గర ఒక సంచి ఉండేదండి. ఏ సంచి అది? డబ్బు సంచి. ఇతని దగ్గరే ఉండేది. ఏది అవసరమైనా సరే ఇతనే డబ్బులు తీసి కట్టేవాడు. అటువంటి ఇస్కరియోతు యూదా అపోస్తులలో ఒకతను మరి తప్పిపోవటానికి ఒకే ఒక కారణం. ఏంటి ఆ కారణం అంటే, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఏ పాపం చేయలేని అంటే యేసుక్రీస్తు వారిని, ఏ తప్పు చేయనటువంటి యేసుక్రీస్తు వారిని, ఆయన మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిశుద్ధుడని, పవిత్రుడని రోమ ప్రభుత్వానికి అప్పచెప్పటం అతను చేసినటువంటి అతిపెద్ద తప్పు. ఎవరో ఇస్కరియోతు యూదా. మరి యూదా గురించి మనం ఆయన ఎలా చనిపోయాడు అనేది మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లరా, మత్తయి గారు అలాగే లూకా గారు అని వారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఆలోచిస్తే, మత్తయి సువార్తలో ఆయన ఒక మాట చెప్పాడండి. ఈ యూదా ఎలా చనిపోయాడంటే ఉరి పెట్టుకొని చనిపోయాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మత్తయి గారు రాసిన సువార్తలు కనబడింది. అలాగే లూకా గారు ఏం చెప్పాడు, ఆయన పైనుంచి పడి పేగులన్నీ బయటకు వచ్చి మరణించాడు అని లూకా గారు చెప్పారు. మరి అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇక్కడ లూకా గారు పూర్తిగా దాని గురించి, యూదా గురించి చెప్పడం జరిగింది. మరి ఒక వ్యక్తి 2 విధాలుగా ఎలా చనిపోతాడు అనేది డౌటర్ మీకు రావచ్చు. అదేంటండి, అక్కడేమో మత్తయి గారేమో ఉరి పెట్టుకొని చనిపోయాడని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అపోస్తల కార్యాలకు వచ్చేసరికి 1వ అధ్యాయం వచ్చేసరికి మరి లూకా గారు ఏం చెప్పారండి, ఆయన నడుము బద్దలైపోయి పేగులన్నీ బయటకు వచ్చి మరణించాడని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రెండు మత్తయి గారు చెప్పినటువంటి దాంట్లో వాస్తవం ఉంది, లూకా గారు రాసిన మాటల్లో కూడా వాస్తవం ఉంది. లూకా గారు సామాన్యమైన వ్యక్తి కాదండి. ఎవరు అతను? డాక్టర్, అంటే వైద్యుడు. లూకా గారు వైద్యుడు. ఏ విషయాన్ని చూశాడో ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి రాసినటువంటి గొప్ప భక్తుడు లూకా గారు. మరి మత్తయి గారు ఏం రాశారు చూద్దామండి. బైబుల్లో ఏమంటే, ప్రియమైన దేవుడు, బైబుల్లో కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా గ్రంథము మీకు వచ్చును అని దొరుకును అని మీకు లేఖనాలు చదువుకుని ఉంటారు. యెషయా గ్రంథంలో కనబడతామంట. అంటే కొంత ఇన్ఫర్మేషన్ మత్తయి గారు వేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? లూకా గారు ఇచ్చారు. అంటే అక్కడ మాట్లాడుతుంది పేతురు గారు మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యాల్లో పేతురు గారు మాట్లాడతారు. రాసింది ఎవరు? లూకా గారు. యేసుక్రీస్తు వారిని సిలువ ఎప్పుడేసిందండి? సిలువ ఎప్పుడేశారు? శుక్రవారం ఉదయం. అంటే గురువారం రాత్రి జరిగినటువంటి సందర్భం. అపోస్తులలో ఒకడు ఇతను యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాలని వాళ్ళతో చేతులు కలిపి క్రీస్తు వారిని అమ్మివేయటం జరిగింది. ఎన్ని వెండి నాణాలకు అమ్మివేయడం జరిగిందండి? 30 వెండి నాణాలకు అమ్మివేయడం జరిగింది. యేసుక్రీస్తు వారిని
అమ్మేయాలన్న ఆలోచన ఆయనకు వచ్చిందంటే అతని వెనకమాల నడిపిస్తున్న వాడు ఎవడు? అపవాది, అంటే సాతాను. అంటే ఒక సాతాన్ అనేవాడు వాడు ఆ ఇస్కరియోతు యూదాలో దూరిపోయి ఏమండి పరిశుద్ధుడమైన యేసుక్రీస్తు వారిని, ఏ తప్పు చేయనటువంటి యేసుక్రీస్తు వారిని, ఏ పాపం చేయనటువంటి యేసుక్రీస్తు వారిని ఆనాడు యూదులకి ఏమండి అప్పచెప్పినటువంటి వాడిలో ఇస్కరియోతు ఉన్నాడు. ఏమంటే చేసినటువంటి అతి పెద్ద తప్పు ఏంటంటే ఏమంటే యేసుక్రీస్తు వారిని అప్పచెప్పడమేనండి. యేసుక్రీస్తు వారిని అప్పచెప్పడమే. యేసుక్రీస్తు వారు సిలువకి ఎప్పుడు వెళ్ళారు? శుక్రవారం. ఆయన సిలువ వేసింది ఎప్పుడంటే శుక్రవారం కదండి. ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేచాడు. ఈ సందర్భం మనం చదువుతున్నాం. మరి గురువారం రాత్రి ఆయన ఎక్కడున్నారు? యేసుక్రీస్తు వారు ఏమంటే గెత్సెమనే తోటలో ఎక్కడున్నారు? గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఏమంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? యోధా, మరి అక్కడ ఉన్న సైనికులు, వీరందరూ వచ్చి యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకోవడం జరిగింది. ఎవరో యోధా ముద్దు పెట్టుకోగానే అతను అప్పచెప్పడం జరిగింది. ఎవరికి? ఆనాడు ఉన్న రోమా సామ్రాజ్యానికి అప్పచెప్పేసాడు. ఎవరు? యూదా, ఇస్కరియోతు యూదా. ఏమంటే అప్పటి వరకు యూదా ఆ యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాలనే ఆ పనిలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడు, ఎక్కడ దొరుకుతాడు, ఏమండి అప్పచెప్పాలనే ఇదిలోనూ ఉన్నాడు. ఎవరో యూదా, అంటే నమ్మక ద్రోహం చేశాడు. ఎవరో యూదా, అంటే యేసుక్రీస్తు వారితో కలిసి నడిచినటువంటి ఒక యూదా ఏమంటే ఆయనతో కలిసి భోజనం చేశాడు, ఆయనతో కలిసి తిరిగి నడిచాడు, ఆయనతో కలిసి సువార్త ప్రకటించాడు, ఏమండి ఆయన చేసినటువంటి అద్భుతాలు చూశాడు, ఏమండి ఇంకా అనేకమైనటువంటి యేసుక్రీస్తు వారిని చూసినటువంటి ఒక ఇతను యూదా మరి డబ్బుకి ఆశపడిపోయి వాళ్ళతో కలిసి ఎప్పుడు యేసుక్రీస్తు వారిని అప్పచెప్పుతారని చెప్పేసి యూదా సామ్రాజ్యం అంతా వారు ఎదురు చూసినప్పుడు ఎన్ని నాణ్యాలకు అప్పచెప్పేశారండి? 30 వెండి నాణ్యాలకు అప్పచెప్పాడండి. ఎవరో? యూదా. మత్తయి సువార్త చూడండి 27వ అధ్యాయము 1 నుంచి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవాలని ఆయనకి విరోధంగా ఆలోచన చేసిరి. ఎవరి? గురువారం రాత్రి తీసుకుని వెళ్ళిపోయారండి. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అధికారుల దగ్గర నిలబెట్టారు. ఎవరు వీళ్ళు? ఎవరు? ప్రధాన యాజకులు పెద్దలందరూ యేసుక్రీస్తు వారిని తీసుకెళ్లి ఆ గురువారం అర్ధరాత్రి పూట ఆ యొక్క అధికారుల దగ్గర నిలబెట్టారు. కానీ ఆయన ఎన్నో నేరాలు చూపారు గాని ఏ నేరము రుజువు కాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మరి తెల్లవారుగా అయినప్పుడు శుక్రవారం ఉదయము మరి పిలాతు గారి దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు వాడు ప్రజలందరూ యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని కేకలే గెలిచే. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఆయన ఏ తప్పు చేయలేదు అన్నటువంటి గవర్నరు పిలాతు గారు కూడా ఆయనలో ఏ దోషం లేదు, ఏ తప్పు చేయలేటువంటి సర్టిఫికేట్ ఇచ్చారు. అయినా సరే ప్రజలు ఆ మెప్పు కొరకు, ప్రజల ఆలోచన మేరకు ఆయన్ను ఏం చేశారు? సిలువ వేసి చంపేశారు. అప్పుడు ఏం జరిగింది? 27వ వచనం చదవండి. ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతును అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా, ఇస్కరియోతు యూదా ఆయన శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అప్పచెప్పేశాడో, వెండి నాణ్యాలు తీసేసుకున్నాడు కదండి, 30 వెండి నాణ్యాలు తీసేసుకున్నాడు. అంటే అప్పటి వరకు ఆయనకి తెలియనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారిని క్రూరంగా చంపేస్తారన్న సంగతి ఈ యూదాకు తెలియదు. కానీ ఆయన అంతసేపు ఏంటంటే ఆ డబ్బులు సంపాదించుకోవడానికి వరకు ఆ 30 వెండి నాణ్యాలకు కకృతి పడి ఏమండి మన యేసుక్రీస్తు వారిని, ఏమంటే లోక రక్షకుడిని, ఏ తప్పు చేయనటువంటి ఒక గొప్ప మనసున్న నాయకుడు యేసుక్రీస్తు వారిని అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడండి? ఆయనకి శిక్ష విధింపబడగా వెంటనే అప్పుడైనా అంటే పిలాతు గారి దగ్గరికి వచ్చినప్పుడు శిక్ష విధించేశారు. విధించి చూడగా పశ్చాత్తాపపడి చూడండి, పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకులు ఎద్దుకును పెద్దలు ఎద్దుకును మరలా తెచ్చి ఏమంటే ఎప్పుడైతే ఆ డబ్బులు తీసుకున్నాడో 30 వెండి నాణాలు తీసుకున్నాడో అవి తీసుకున్న తర్వాత నేను అనవసరంగా ఈ తప్పు చేశానే బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ఏమంటే ఎంతో వేదన అనుభవించి ఉంటాడు కదండి. పశ్చాత్తాపడి ఈ డబ్బులు నాకొద్దు, ఈ డబ్బుల వల్లనే కదా నిరపరాధిని అప్పచెప్తున్నాను, ఈ 30 వెండి నాణాల కోసం కదా నేను ఆయన ఏ తప్పు చేయలేటువంటి ఆయనను శిక్ష విధించడానికి కారణం
నేనే అని తెలుసుకొని ఈ 30 వెండి నాణాలు మరలా ఎవరైతే అధికారి దగ్గర తీసుకున్నాడో, ఎవరైతే ఇచ్చాడో ఆయనకి, ఎవరైతే ఇచ్చారో వారి దగ్గరికి వచ్చి తీసుకోనగా వారు తీసుకోలేదండి. తీరా ఏం చేసాడు ఆ 30 వెండి నాణాలు? దేవాలయంలో నేను నిరపరాధిని రక్తం అప్పగించి పాపం చేసేదని చెప్పాను. వారు దానితో మాకేమి పని, నీవే చూసుకుని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను అనే సందర్భాన్ని మత్తయ్య గారు రాసిన సువార్తలో మనకు కనబడింది. అంటే ఎప్పుడైతే పరిశుద్ధుడిని అప్పగించేశానో ఆయన తనలో తాను పశ్చాత్తాపడ్డాడు, తనలో తాను వేదన పడ్డాడు. వేదపడిన తర్వాత ఇంకా నేను ఇక్కడ బ్రతకడం అనవసరము, వెళ్ళి ఆ 30 వెండి నాణాలు తీసుకుని వెళ్ళిపోయి ఎవరి దేవాలయంలో పడివేసేసాడు. దేవాలయంలో పారవేసి ఎవరిని వెళ్ళిపోయి ఏం పెట్టుకున్నాడు? ఊరి పెట్టుకున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు ఇక్కడ? మత్తయ్య గారు రాసిన సువార్తలో మనకు కనపడుతుంది. మరి పూర్తి విషయము మరి ఇంకో పుస్తకంలో అంటే అపోస్తుల కార్యాలలో అపోస్తులు గారు మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయంలో అపోస్తులు అంటే రాసింది ఎవరు? లూకా గారు. మాట్లాడింది ఎవరు? పేతురు గారు. జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుడు. ఇక్కడ మత్తయ్య గారేమో ఊరి పెట్టుకున్న చనిపోయాడన్న సంగతి మత్తయ్య గారు రాశారు. మరి అపోస్తుల కార్యాలలో మొదటి అధ్యాయంలోనే 18-19 వచనాల్లో అక్కడ మాట్లాడుతుంది ఎవరు? పేతురు గారు. రాసింది ఎవరు? లూకా గారు. అంటే లూకా గారు అంటే సామాన్యమైన వ్యక్తి గారండి. అతను ముందే చెప్పుకున్నాం కదా, అతను ఎవరండి? డాక్టర్, అంటే వైద్యుడు. వైద్యుడు అంటే అన్ని చూసి ఇది నిజము, ఇది నిర్ధారణకు వచ్చిన తర్వాతే అతను స్టేట్మెంట్ ఇస్తాడు, అతను రాస్తాడు. మరి అపోస్తుల కార్యాలు ఏముందండి? 1వ అధ్యాయం 18-19 చూడండి. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలను, ఇది ఎవరు మాట్లాడుతున్నారు? మీరు పైన 15వ వచనంలో కనబడుతుంది. అంటే పేతురు గారు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? 18వ వచనం. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలం కొనెను. 19వ వచనం చూడండి. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ తెలియవచ్చును. ఏ సంగతి అంటే 18వ వచనం చదవండి కింద. యోధా ఈ ద్రోహమును సంపాదించిన రోకల వచ్చి ఒక పొలం కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతడు పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును. ఎవడి ఈ మాట ఎవరు చెప్తున్నారు? పేతురు గారు చెప్తున్నారు. రాసింది ఎవరు? లూకా గారు. అంటే అక్కడేమో మత్తయ్య గారు రాసిన సువార్తలు కొంత ఇన్ఫర్మేషన్ రాశారు. ఆయన దేవాలయంలోనే 30 వెండి నాణాలు పారవేసిన తర్వాత పోయి ఊరు పెట్టుకొనబడెను అని రాశారు. అంటే అక్కడ కొంత సమాచారము మత్తయ్య గారు ఇచ్చారు. ఇక్కడ అపోస్తుల కార్యాలలోకి వచ్చేసరికి ఏమంటే లూకా గారు రాసినటువంటి పుస్తకం. అంటే మాట్లాడింది ఎవరు? పేతురు గారు. తర్వాత ఆ 30 వెండి నాణాల తర్వాత ఆయనకి పొలం కొన్నారు. ఆ పొలం దగ్గర అంటే ముందు కొన్నాడా తర్వాత కొన్నాడా తెలియదు కానీ మొత్తానికి ఒక పొలం కొన్నారు. ఆ పొలం పక్కనే ఉన్నది ఒక భూమి. దాని పేరు ఏంటంటే అక్కెల్దమ్మ భూమి. దానికి అర్థము రక్త భూమిని అర్థం. ప్రియమైన దేవుని ప్రకారం అంటే యూద ఎలా చనిపోయాడంటే ఏమండి ఎంత ఘోరంగా చనిపోయాడంటే ప్రియమైన దేవుని పిల్లరా, అంటే అతడు తల కిందుగా పడి నడిమికి బద్దలైనందున అతడి పేగులన్నీ బయటికి వచ్చి అతడు చనిపోయినట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రియమైన దేవుడిగా. అంటే అతను ఒక భూభాగం కొన్నాడు, దాని పేరు అకెల్దమ్మ అని అర్థం. అతడు ఎవరి ప్రియమైన దేవుడి పిల్లరా, దానికి ముందు అతను ఎంతో మత్తయ్య గారు సువార్తలో పశ్చాత్తాపడ్డాడు. నిజంగా పశ్చాత్తాపడినటువంటి ఆయన గురి పెట్టుకోకుండా ఉంటే నిజంగా పోస్తులలో ఒక అతనుగా చనిపోయి పరదేశకు వెళ్ళేవాడు. కానీ తొందరపడిపోయి నిర్ణయం చేసుకున్నాడు, నేను ఏ తప్పు చేయనటువంటి యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాను, ఏ పాపం చేయనటువంటి యేసుక్రీస్తు వారిని వారికి రోమా సామ్రాజ్యానికి అప్పచెప్పాను, రోమా ప్రభుత్వానికి అప్పచెప్పాను, యూదులకు అప్పచెప్పాను. ఆయన తనలో బాధపడ్డాడండి, వేదన పడ్డాడు, పశ్చాత్తపడ్డాడు. కానీ ఆ పశ్చాత్తం తగ్గట్టుగా దేవుని వేడుకుంటే క్షమిస్తాడండి. ఆ పశ్చాత్తం తగ్గట్టుగా దేవుణ్ణి అడిగితే క్షమించే దేవుడు. ఎందుకంటే మన దేవుడు క్షమాభిక్ష పెట్టే దేవుడు అండి, క్షమించే దేవుడు, శిక్షించే దేవుడు కాదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు
ఏమన్నా ఆయన బల్లెంతో పొడిచేశారు, చంపేశారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం మాట చెప్పారండి? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు చెప్పారు. అంటే ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు క్షమించమని వేడుకున్నాడు. అతను కొరడాలతో కుట్టినప్పుడు కూడా యేసుక్రీస్తుని క్షమించమని అడిగాడు. అతను బల్లెంతో పొడిచినప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారిని చూసి వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. అంటే వారినే క్షమించబడినప్పుడు మరి యూదా క్షమించబడలేడండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. క్షమించబడేవాడు, క్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా యూదా, ఇస్కరియోతు యూదా క్షమించేవాడు. క్షమించే దేవుడు మన దేవుడు, శిక్షించే దేవుడు కదండి. కానీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి నిర్ణయం అనేది? ఏమండి, అతనికి అర్థమైపోయింది, నేను యేసుక్రీస్తుని అప్పచెప్పేసిన ఆయన ఏ తప్పు లేదు. కానీ ఇతను కూడా తెలిసి ఉండదు ఏమని, అతనికి సిలువ వేసి చంపేస్తారన్న సంగతి కూడా తెలిసి ఉండదేమో అనుకుంటా. బహుశా మామూలుగా జైలుకి వెళ్తారు, విడిపిస్తారని అనుకుంటున్నారే గాని ఏమైనా సిలువ వేసి చంపేస్తారన్న సంగతి మరి తెలుసో లేదో తెలియదు. కానీ మరి అతను అప్పచెప్పినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. చూసారా, అది చాలా బాధేసిందండి. పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు, వేదపడ్డాడు. ఏమండి, వెంటనే నాణేలను దేవాలయంలో విసిరివేసి వెళ్ళి ఉరిపెట్టుకుని చనిపోయాడు. మరి ఉరిపెట్టుకుని చనిపోయిన తర్వాత పారవేసిన వెండి నాణ్యములతో ఒక పొలం కొనను. ఆ పొలము పేరు అకేల్దమ్మా అంటారు. అది ఎక్కడుంది అకేల్దమ్మా? మరి పేతురు గారు ఏమో ఏం చెప్పారు? అతను నడిమికి బద్దలైపోయి ఆయన పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయాడని చెప్పి పేతురు గారు చెప్తున్నారు. అంటే ప్రేమైన దేవుని పిల్లరా, ఇప్పుడు నడుచుకుంటా వెళ్ళామనుకోండి, పడిపోయామనుకోండి, పేగులు బయటకు వచ్చి చనిపోతామా? చనిపోం. లేదంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఏదన్నా రాయి తగిలి చనిపోయేటప్పుడు పేగులు బయటకు వస్తాయా? నడుము విరిగిపోద్దా? జరగదు. మరి ఎక్కడో పైనుంచి పడితేనే తప్ప ఆ సందర్భం మరలా రాదు. అంటే అలాంటి పేగులు బయట రావాలన్నా ఎక్కడో పైనుంచి పడితేనే తప్ప ఏమండి అలాగే చనిపోవడానికి అవకాశం ఉండదు. అంటే ఎక్కడో పైనుంచి, ఎంతో పైనుంచే కదా పడిపోతేనే అలాగా జరుగుద్ది. మరి ఎక్కడ ఏం జరిగింది అని అంటే ప్రియమైన దేవుని పిల్ల, బైబుల్ ఏమంటే కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా గ్రంథము మీకు దొరుకును అనే మాట ఉంది. బైబిల్లో తప్పులు ఉండవు ప్రియమైన దేవుని పిల్ల, బైబిల్లో తప్పులు ఉండవు. ఎందుకంటే మనం చదువుకుంటే అర్థం అవుతుంది. మనం ఒక పుస్తకంలో ఒక రకంగా ఉంటే మరొక పుస్తకంలో దాని గురించి ఎవరో ఒకరు రాయించిస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మత్తయ్య గారు రాసింది కరెక్టే, మరి పేతురు గారు చెప్పింది కూడా కరెక్ట్. అంటే లూకా గారు రాసిన అపోస్తల కార్యాలు కూడా రాసింది కూడా కరెక్టే. రెండు కరెక్టే, రెండు తప్పేం కాదు. ఆయన చెప్పింది కరెక్టే, ఈ భక్తుడు చెప్పింది కరెక్టే, ఇద్దరు భక్తులు చెప్పింది కరెక్టే. కానీ మనం అర్థం చేసుకున్న దాంట్లో ఉండదు ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఆలోచించిన దాంట్లో ఉండదు ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే రాసినటువంటి వారు లూకా గారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అతను చాలా క్లియర్ గా రాస్తాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే చూసిందే రాస్తాడు. ఎందుకంటే వైద్యుడు తల క్రిందులుగా పడిపోయి చనిపోయాడంటే ఏదో కారణం ఉండొచ్చు ప్రియమైన దేవుని పిల్లలు. ఇప్పుడు అకెల్దమ్మ భూమి అనేది ఎక్కడుంది? దాని పేరేంటి అంటే రక్త భూమి. అది ఎక్కడుంది అని అంటే ఏమంటే యెరూషలేము అంటే చాలా ఎత్తైన కోటగా ఉండేదండి. యెరూషలేము చాలా ఎత్తులో ఉంటుందండి యెరూషలేము. ఏమండి, దాని చుట్టూ అంటే పడమర దక్షిణం ఉన్న ఈ ప్రదేశాలన్నిటిలో ఎంతో లోయలు ఉంటాయి. ఏమండి, ఆ లోయలోనే ఒక పశ్చిమ భాగంలో కానివ్వండి, దక్షిణ భాగంలో కానివ్వండి, ఒక భూమి ఉందండి, అకెల్దమ్మ భూమి. ఆ భూమి దగ్గర ఎంతో లోతైన పర్వతాలు ఉంటాయి, పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ల మధ్యలో ఒక పెద్ద వృక్షం ఉంటది. మరి అక్కడికి వెళ్ళిపోయి మరి ఎప్పుడు ఊరి పెట్టుకున్నాడో తెలియదు, ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు, ఎన్ని గంటల్లో ఊరి మీద ఉన్నాడో తెలియదు. పోయి ఉరి పెట్టుకున్న తర్వాత మరి బాడీ అంతా ఒక రోజు అయిపోతే ఏమైపోద్దండి? డీకంపోజ్ అయిపోద్ది కదండి. అంటే కులిపోద్ది. మరి ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు ఊరి మీద. ఆ చుట్టూ కింద లోయలు, ఆ లోయల మధ్యలో ఒక మహా పెద్ద చెట్లు ఉంటాయి కదండి, ఆనాడు పెద్ద చెట్లు. అక్కడికి వెళ్ళి వెంటనే ఊరి పెట్టుకున్నాడు. ఊరి పెట్టినటువంటి ఇతను మరి ఆ బాడీ డీకంపోజిషన్ అయిపోయిన తర్వాత కుళ్ళు పట్టిపోద్ది కదండి. ఒక రోజు అయిపోద్ది, ఏమైపోద్ది? కుళ్ళు పట్టిపోద్ది, లేదంటే పొట్ట ఉబ్బిపోద్ది, లేకపోతే శరీరం అంతా ఒక చాలా ఘోరంగా తయారైపోద్ది. మెడకి ఊరు పెట్టుకున్నాడు కదండి. మెడ అంటే ఇప్పుడు మెడకి తాడు పెట్టుకున్నాం అనుకోండి, అది ఏమైపోద్ది? బిగిసిపోద్ది. కొన్ని రోజుల తర్వాత ఏమైపోద్ది? పడిపోద్ది.
ఆ తాడు మరి మొయ్యాలి కదండి. ఒక మనిషి బరువు అనేది ఒక 70 కేజీలు, 80 కేజీలు, 100 కేజీలు. మరి ఒక రోజంటే మోసింది. తర్వాత 2 రోజులు, 3 రోజుల తర్వాత అది వేలాడిపోయి ఆ తాడు తెగి పడిపోద్ది. అలాగే మరి అతను ఎన్ని రోజులు ఉన్నాడో తెలీదు. ఆ ఊరి మీద ఎన్ని గంటలు ఉన్నాడో తెలీదు. మరి లూకా గారు, పేతురు గారు చక్కగా మాట్లాడారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. ఎలా చనిపోయాడంటే అతను నడిమికి బద్దలైపోయి కింద పడిపోయి చనిపోయిన సంగతి మనకి పేతురు గారు చెప్తున్నారు. అతను తల కిందగా పడిపోయాడండి. అతను పేగులన్నీ బయటకు వచ్చాయంటండి. అంటే ఆ కుళ్ళిపోయింది కదండి. ఆ యొక్క బాడీ అనేది కుళ్ళిపోయి ఎక్కడో పైనుంచి పడితేనే తప్ప ఇది జరగదు ప్రియమైన దేవుడు పిల్లలు. అంటే కింద ఉన్నది ఏంటండి లోయలు. అప్పుడు ఉన్న యెరూషలేం చుట్టూ లోయలు ఉన్నాయి ప్రియమైన దేవుడు పిల్లలు. ఎన్ని లోయలు ఉన్నాయి? కిద్రోను లోయ ఒకటి ఉందండి. కిద్రోను లోయని, ఏమండి హిన్నోము లోయని, ఏంటి రఫాయిము లోయని, సేవాలయ లోయని, ఇలాంటి లోయలు ఉండేవి. అలాంటి లోయల్లోనే ఒక దాని పేరు ఏమండి హిన్నోము లోయ. దాని పేరేంటి? హిన్నోము లోయ. ఈ లోయ దగ్గర ఎన్నో పర్వతాలు ఉన్నాయండి. అక్కడ ఆ చెట్టుకి వేలాడిపోయి ఉరి వేసుకున్న తర్వాత ఆ లోయలో పడి చనిపోయాడు. ఎంతో ఎత్తులో ఉన్నాడు. అది ఎన్ని అడుగులు ఎత్తో మనకు తెలియదు. ఎంతలో ఎత్తులోంచి పడిపోతేనే తప్ప ఇలాంటి జరగదు ప్రియమైన దేవుడి పిల్ల. అప్పటికే ఆయన బాడీ అంతా కుళ్ళిపోయి ఉంటది. ఆయన బాడీ అంతా కుళ్ళిపోయి ఆ లోయలు అంటే కింద ఏమో పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఎలా ఉంటాయి తెలుసా? ఒక సూది రాళ్ళుగా ఉంటాయండి. పెద్ద పెద్ద కొండల మధ్యలో చెట్టుకి వెళ్లి ఉరిపెట్టినటువంటి సందర్భం మనకి అక్కడ మత్తయ్య గారు రాసి చెప్పారు. ఎక్కడేమో లూకా గారేమో నడుముకు కింద బద్దలైపోయి ఏమంటే పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయడం సంగతి లూకా గారు చెప్పారు. అంటే అప్పటికే అది కుళ్ళిపోయింది. శవం కుళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే తాడన్నా తెగిపోయి ఆ లోయలో పడిపోయినటువంటి అతను తలక్రిందులుగా పడిపోయి ఏమంటే పొట్టలో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చి మరణించాడన్న సంగతి మనకి లూకా గారు చెప్తున్నారు. అంటే మత్తయ్య గారు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, లూకా గారు కొంత పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇది అర్థం అవటానికి ఏమంటే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి. పబ్లిక్ మీటింగ్ లో వక్తలు ఉంటారు, ఏమంటే మళ్ళీ ముఖ్య వక్తలు ఉంటారు, ముఖ్య వక్తలు ఉంటారు. అంటే వాక్యోపదేశకులు ఉంటారు, ముఖ్య వాక్యోపదేశకులు ఉంటారు. వీరు చెప్పేది ఒకే అంశము. మొదటి మెసేజ్ చెప్పే అతను అదే అంశం మీద మాట్లాడతాడు. అంతే కదండి. మొదటి మెసేజ్ మాట్లాడే అతను అదే పాఠం మీద కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మరి దాన్ని కంటిన్యూషన్ చేసి ముఖ్య వాక్యోపదేశాలుగా చెప్తూ ఉంటారు. అంతే కదండి. అంటే 2 మెసేజ్లు ఉంటాయి. మీకు అర్థమైందని. మొదటి మెసేజ్ కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీటింగ్ లో. రెండవ మెసేజ్ అనేసరికి పూర్తిగా సమాచారం అందిస్తారు. అంటే పూర్తి విశ్లేషణ మనకు దొరుకుతుంది, పూర్తి పాఠం మనకు దొరుకుతుంది. అలాగే మత్తయ్య గారు మొదటి మెసేజ్ లో ఏం చెప్పాడండి? అతడు పోయి దేవాలయంలో 30 వెండి నాణాలు పారవేసి పోయి తర్వాత ఊరి పెట్టుకున్న సంగతి మత్తయ్య గారు చెప్పారు. అలాగే మరొక భక్తుడు అంటే లూకా గారు ఏం చెప్పారు? అతను తల క్రిందులుగా పడిపోయి పేగులన్నీ బయటకు వచ్చి మరణించాడని చెప్పేసి లూకా గారు చెప్పాడు. అంటే ఇద్దరు చెప్పింది ఒకటే, కానీ ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మత్తయ్య గారు. ఇక్కడ భక్తుడు లూకా గారు మరొక పూర్తిగా సమాచారం ఇవ్వడం జరిగింది ప్రేమ. అప్పుడు యెరూషలేము చుట్టూ ఏమైనా లోయలు ఉండేవి. ఆ లోయలు మీకు తెలుసు ప్రేమ దేవుడి పిల్లలు, బైబిల్ చదువుకుని మీకు అర్థమవుతుంది. కొండల మధ్యలో ఉరి వేసుకున్నాడు. ఏమంటే ఆ లోయల పేరు కిద్రోను లోయ, హిన్నోమ లోయ, ఏమంటే రెఫాయిం లోయ, తర్వాత వచ్చి షేఫాయి లోయ అని ఉంటాయి. తర్వాత తురుకోమి లోయ ఇంకోటి ఉంటుందండి. ఈ లోయల మధ్యలో కొండలు ఉన్నాయి. కొండల మధ్యలోనే ఒక చెట్టు, ఆ చెట్టుకి వెళ్ళి ఉరి వేసుకొని వేలాడిపోయి తర్వాత ఆ లోయలో పడిపోయి చనిపోయాడు సంగతి చెప్పారు ప్రేమైన దేవుడి. కనుక ఆలోచించండి. అంటే ఆ కొండల మధ్యలో పడిపోయాడు. పెద్ద పెద్ద బండలు కదండి, పెద్ద పెద్ద రాళ్ళు. ఆ రాళ్ళు కూడా ఎలా ఉండేవి అంటే ఒక సూదిగా ఉండేవి. కింద ఎన్నో అడుగులు ఉంటుందండి లోయ. ఆ లోయ మధ్యలోనే పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయండి. ఆ కొండల మీదకి ఎక్కి ఆ చెట్టుకి ఉరి వేసుకున్నాడు ప్రేమైన దేవుడు. కానీ ఒక్క క్షణం అని ఆలోచించుంటే, తప్పు చేశాడని పాపాన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా మన దేవుడు క్షమించే దేవుడు అండి. కానీ అట్లా ఆలోచించకుండా వెనక నడిపించింది ఎవరో? సాతాను, అపవాది. వీడు ఏం చేశాడు? యోధాన్ని ఎట్టగైనా నరకానికి పంపించాలనే ఆలోచనతో యోధా హృదయంలోకి దూరిపోయి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని అమ్మివేసిన తర్వాత పోయి విరుపెట్టుకుని చనిపోయాడు. 30 వెండి నాణాలతో ఏం కొన్నారు? పొలాన్ని కొన్నారు. ఆ పొలం పేరు రక్తభూమి, అకిల్దమ్మ పక్కన ఉన్నదే హిన్నోము లోయ.
ఆ లోయలో పడిపోయి అతడు మరణించినట్టు చరిత్రకారులు చెప్తున్నారు, మనకు బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అతను పడిపోయినటువంటి సందర్భాన్ని, ఎలా చనిపోయిన సందర్భాన్ని మనకి లూకా గారు రాస్తారు. కానీ యోధా ఆలోచిస్తే నిజంగా అతను ఆత్మ రక్షించుకునే వాడిగా ఉండేవాడు. కానీ ఆలోచించకుండా ఆవేశంతో వెళ్ళిపోయి ఉరిపెట్టుకున్నారు. ఈరోజు చూడండి, సమాజంలో ఉరిపెట్టుకోవడానికి కారణము ఎవడడు? అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు. అపవాది నిన్ను పాతాళానికి తీసుకెళ్లిపోతాడు. అపవాది నిన్ను చంపేయటానికి కారణం అవుతాడు. ఇప్పుడు యోధ పరిస్థితి కూడా అంతేనండి. యోధలాగా దూరిపోయాడు. ఏమంటే యేసుక్రీస్తు వారికి తెలియదా యోధ అప్పచెప్తాడని? తెలుసు. నువ్వు చేయాల్సింది పని కానిచ్చు అంటాడు యేసుక్రీస్తు వారు. నన్ను అప్పచెప్పే వారిలో మీలోనే ఉంటాడంటాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు పేతురు, యోహాను మొహాలు చూసుకుంటారు. నేనా ప్రభువా, నేనా ప్రభువా అని చెప్పేసి అంటారు. మరి యేసుక్రీస్తు వారు క్షమిస్తాడు. ఎందుకంటే మరి పేతురు అబద్ధం ఆడలేదండి. పేతురు తప్పు చేయలేదా? తప్పు చేశాడు. ఎందుకంటే 3 సార్లు యేసుక్రీస్తు వారు ఎవరు అని 3 సార్లు నాకు తెలియదు అంటాడు. ఒక చిన్నది వచ్చి నువ్వు కూడా యేసుక్రీస్తు వారితో తిరిగావు కదా అని అన్నప్పుడు పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అని మొదటిసారి అంటాడు. ఆయన ఎవరో నాకు తెలియదు రెండోసారి అంటాడు. మూడోసారి అనగానే అక్కడ కోడి కూసినట్టు యేసుక్రీస్తు వారు ముందే చెప్తారు, నువ్వు 3 సార్లు నన్ను ఎరగవని ముందే చెప్తాడు. అలాగే పేతురు 3 సార్లు నన్ను ఎరగవని చెప్పాడు. చెప్పినటువంటి ఆయన అట్టగే చేసాడు పేతురు గారు. అంటే తప్పు చేసినటువంటి వారు క్షమాభిక్ష కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు క్షమించేవాడు, శిక్షించే దేవుడు కాదండి. అలాగే యూదా కూడా మరి పశ్చాత్తపడ్డాడు. ఆ మాట చదివినప్పుడు చాలా బాధేసింది. పశ్చాత్తపడ్డాడు, వేదన పడ్డాడు, నిజంగా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. ఏమండి, ఆవేశంతో వెళ్ళిపోయి ఊరి పెట్టుకొని చనిపోయాడు. చనిపోయినటువంటి ఆయన శరీరము ఏమండి చాలా దారుణంగా ఏమండి అక్కడ ఆ పైనుంచి పడిపోయి ఆ లోయలో పడిపోయి పేర్లన్నీ బయటకు వచ్చి చనిపోయాడు. ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది.